ఇది మన ఫస్ట్ వాటర్ ఫాల్స్. ఇండ్ల నుంచి మన బండిని తీసుకెళ్ళాలి ఇప్పుడు. క్యా బాత్ హై, కైసా హై దేఖో. వాటర్ ఫాల్స్ మన బండి ఈ వాటర్ ఫాల్స్ నా చల్లగా ఉండే. వాటర్ మాత్రం మామూలుగా లేదు, చల్లగా. ఘోరం అంటే ఘోరం ఉంది అసలుకి. మనం అవతల సైడ్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి, అంత ఘోరంగా ఉంది. ఇరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అసలు ఏం అర్థం అవుతలేదు. ఇగో చూడండి, ముందు ఉన్నది మొత్తం ఇరిగిపోయింది. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. ఈ రోజు వచ్చేసి శ్రీనగర్ నుంచి డ్రాస్ అన్న కార్గిల్ అన్న వెళ్దాం అనుకుంటున్నా. ఈ నుంచి డ్రాస్ వచ్చేసి 107 ఉంది, కార్గిల్ వచ్చి 130 సంథింగ్ ఎంతనో ఉంది. వచ్చేసి శ్రీనగర్ లో ఉన్న శ్రీనగర్ ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి మన లదాఖ్ వరకు చాలా మంది ఆర్మీ వాళ్ళు ఉంటారంట. జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనగర్ వచ్చే వరకు కూడా చాలా మంది ఆర్మీ వాళ్ళు, వేల మంది ఆర్మీ వాళ్ళు, వేల మంది ఆర్మీ వాళ్ళు అడుగడుగున ఆర్మీ వాళ్ళు గన్నులు పట్టుకొని ప్రతి ఒక్క దగ్గర చాలా మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి చాలా అంటే చాలా ప్రౌడ్గా, చాలా హ్యాపీనెస్ వస్తుంది. వాటర్ ఫాల్స్ చూడండి, వా మజా ఎట్లా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తున్నాయి చూడండి. ఇప్పటి వరకు అయితే మనం ఏడా తినలేదు. ముందు నేను ఏమనుకుంటున్నా అంటే మ్యాగీ చేసుకుందాము, నా అంతలకు నేనే వేసుకుందాం అనుకుంటున్నా. కానీ ఐటమ్స్ దొరుకుతలేవు. మ్యాగీ ఉంది కానీ దానిలో మిరపకాయలు అవటి వేస్తారు కదా, అవి దొరుకుతలేవు. చూద్దాం, ముందేనన్నా ఉంటే తీసుకొని చేసుకుందాము. పక్కల చూడండి, ఇక్కడ సైడ్ కొండలు అవన్నీ చూడండి. వర్షన్లు ఎక్కువ వేస్తారు అబ్బా ఇక్కడ సైడ్ మాత్రము. ఏడ చూసినా వర్షన్లు. క్యాంపింగ్ టెంట్ వెయ్యాలి అనుకుంటున్నా, ఖచ్చితంగా ఎన్నో ఒక దగ్గర అయితే వేయాలి. ఈరోజు మ్యాగీ ఒక 10 తీసుకోవాలి. మ్యాగీ 10 తీసుకొని మ్యాగీ మనమే వేసుకోవాలి. అన్ని సామాన్ అయితే తీసుకోవాలి. ఏడ షాప్ ఉంటే ఆడ, వెనక షాపులు ఉండే కానీ ట్రాఫిక్ ఉందని ఇంకా ఆడైతే తీసుకోలేదు. ముందే ఏడ కనిపించిన ఇట్లా సింగిల్ ఏమన్నా షాపులు కనిపిస్తే ఆడైతే తీసుకుంటా. చూద్దాం, ఏడ కనిపించినా ఆడ తీసుకుందాం. షాప్ అయితే కనిపించింది, ఇక్కడ మ్యాగీ అడుగుదాము, ఉందా లేదా అడుగుదాం. భయ్యా మ్యాగీ అయినా మ్యాగీ ప్యాకెట్స్ 10 దేవు. ఈ షాప్ లో అయితే ఒక 10 మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నా. ఇంకా మనకు పండుగ ఏడైనా వండుకోవచ్చు. ఇప్పుడు ఆ కొండ చూడండి, దగ్గర ఎన్ని స్తంభాలు ఉండొచ్చు మీరు అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసి ఒక 30-40 స్తంభాలకు, అమ్మో 30-40 అంది. కింద స్తంభాలు వేస్తే కూడా అంత హైట్ ఉంటాయో ఉండవో తెలుసా. ఇక్కడ సైడ్ నుంచి రాళ్ళ దగ్గర నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇట్లా పైనుంచి వచ్చిన దగ్గర అయితే వాటర్ అయితే పట్టుకుందాం అనుకుంటున్నా. ఈ రోజు ఈ వాటర్ తాగి ఎట్లున్నాయో చూస్తా. అట్లనే మ్యాగీలో కూడా ఇవే వాడుకోవాలి. నా దగ్గర ఒక బాటిల్ ఉంది వెనక ప్యానియర్ లా. బ్రిడ్జ్ పైన అయితే మనం ఫోటో తీసుకోవచ్చు అంట. ఒక ఫోటో అయితే తీసుకుందాము, ఎట్లా ఉంటుందో ఏమో. ఇంత ఘాట్ రోడ్ ఉంది చూడండి, జాగ్రత్త, పెద్ద వర్షం. వావ్, ఎట్లా ఉంది చూడండి. మన బండిని తీసుకొచ్చిన దీని పైనకి అయితే వా నీళ్ళు, వాటరు ఇవన్నీ ఎట్లా వెళ్తున్నాయి చూడండి. మస్తు అంటే మస్తు ఉంది. వచ్చేసి ఆ రోడ్ పై నుంచి ఆడ వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ రోడ్ పై నుంచి అట్లా కింది నుంచి ఇట్లా దింపుకుంటా ఈ బ్రిడ్జ్ పైనకి అయితే వచ్చిన. చూడండి, వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా వెళ్తలేవు, మస్తు అంటే మస్తు వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, మన బండి తెచ్చిన దీని పైనకి. ఇక అసలు మామూలుగా లేదు తెలుసా. వాటర్ ఫాల్స్ అయితే కూల్గా ఉన్నాయి. ఆ కూల్ గాలి అనేది మనకు తాగుతున్నాయి, చాలా చల్లగా వస్తుంది గాలి. చూడండి, ఐస్ మొత్తం కరిగి ఇట్లా వెళ్ళిపోతున్నాయి చూడండి వాటర్. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో. లైఫ్ టైం గుర్తుండిపోవాలి. ఇంక అంతే మనకి ఈ వీడియోలు, ఈ లదాఖ్ వీడియోలు లైఫ్ టైం అంటే లైఫ్ టైం గుర్తుండిపోవాలి. మళ్ళీ వస్తామో రామో తెలియదు. మీ అందరి దేవాల, ఆ దేవుని దేవాల. మళ్ళీ వస్తే మంచిగానే ఉంటుంది కానీ మళ్ళీ వస్తే ఇంకా అవన్నీ పెట్టుకోవద్దు. ఇప్పటి సిచ్యువేషన్లో అయితే అన్ని వీడియోలు కంప్లీట్గా తీయాలి. 7 లొకేషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క లొకేషన్ దగ్గర వీడియోలు అయితే తీయాలనుకుంటున్నా. ఒక్క బండి పట్టే సందే ఉంది ఇడ, అందు గురించి ఈ బండి వస్తుంది. నేనైతే కిందకి దింపిన ఇప్పుడు. ఇది చిన్న పల్లెటూరు ఉన్నట్టుంది ఇక్కడ. ఇది వెనకకి వచ్చేటట్టుంది. జస్ట్ ఇప్పుడే ఇక్కడ ఫోటోలు దిగుదామని ఈ అంకుల్ నిన్న కలిసింది చూడండి. ఈ అంకుల్ దగ్గర నేను కూడా కొన్ని ఫోటోలు తీసుకుందామని ఆగిన. చూడండి, హెల్మెట్కున్న గోప్రో హెల్మెట్ కింద పడ్డది. ఇట్లా పెట్టినా, నేను ఇట్లానే పెట్టేసిన. గోప్రో ఇరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అసలు ఏం అర్థం అవుతలేదు. ఇగో చూడండి, ముందు ఉన్నది మొత్తం ఇరిగిపోయింది. నా అదృష్టం కొద్ది ఈ షాప్లో అయితే ఎంసీల్ అయితే దొరికింది. చూడండి, కొంచెం ఒక 1 కిలోమీటర్ వచ్చిన. ఈడ కూడా చూద్దామా వద్దా అనే డౌట్ మీద కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఒకసారి వచ్చి అడుగుదామని వచ్చిన. ఇంకో దొరికింది 20 రూపీస్. 20 రూపీస్ కానీ 50 రూపాయలు కానీ ఎంత కానీ ఎంసీల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే
మనము చేసేదే GoPro తోటి వీడియోలు, అందు గురించే ఎంసీలు ఖచ్చితంగా కావాలి. ఇది ఇరిగిపోయిన పెద్ద పని అయింది అనుకున్నా నేనైతే. ఏడ దొరకాలనో, ఇప్పుడు ఏడ వీడియోలు పోతాయో, ఏడ మంచి మంచి లొకేషన్లు పోతాయో అనుకొని చాలా బాధపడ్డా. నిజంగా చాలా అంటే చాలా బాధపడ్డా. అనవసరంగా ఆడ ఆగిన అన్నట్టు అనిపించింది ఇప్పటి దగ్గర. ఇది కొంచెం రిపేర్ చేద్దాము, రిపేర్ చేసి ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఫ్రంట్కి అయితే ఎంసీలు పెట్టి ఫిట్ చేసిన. ఇప్పుడైతే ఇది పెట్టేసిన. ఇంకా ఇది పెట్టిన తర్వాత కొంతసేపు ఆరాలి, జర గట్టిగా కావాలి. ఇది గట్టిగా అయిన తర్వాతనే మన GoPro పెట్టాలి, లేకపోతే ఊసిపోతాం మళ్ళీ. అందు గురించి జర ఆరే దగ్గర అని జర ఇక్కడ కూర్చొని మన యూట్యూబ్లో అట్లనే నిన్నటి వీడియో ఉంది అప్లోడ్ చేద్దామని అట్లనే కూర్చున్నా. చూడండి మన బైక్ అక్కడ పెట్టిన ఆరని కొంచెంసేపు కూర్చున్నా. ఈ అన్న అయితే ఆపిల్ ఇచ్చిండు. इधर से कितना रुपीस? सस्ता 100 रुपये किलो. किलो कितना आता भैया? 5 आता, 5 वजन के हिसाब से, मतलब जितना बड़ा होगा जितना छोटा होगा। ये कितना आता? बड़ा 5 आता ఫ్రెష్గా వస్తుంది. ఎక్కడన్నా ఒక్క హోటల్ చూసుకొని, మంచి హోటల్ చూసుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. 12 అయిపోతుంది, ఇప్పుడు 12:30 అవుతుంది టైం వచ్చేసి. ఒక్క దగ్గర తినలే. ఖానా హేనా క్యా హే? ఇది వచ్చేసి కాశ్మీర్ కా బిర్యానీ అంట, మంచిగా ఉంటుంది అంట. 350 అంట ఇది. వామో గింత ఇచ్చారు, 350 అంట. ఏమో తిందాం, తిన్నాక చెప్తా. సరే అయితే టేస్ట్ చూసి చెప్తాం. బాగానే ఉంది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది. ఫుడ్ గిడ్డు అంతా తిన్నా మంచిగా. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. డ్రాస్కి అయితే వెళ్ళిపోవాలి. ఏడ ఆగకుండా అయితే ఇంకా అన్ని మీకు లొకేషన్లు అన్ని చూపించుకుంటూ ఏడ ఆగకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను. సారి మన ముందల కొండలు, ఈ రోడ్డు చూడండి మామూలుగా అంటే మామూలుగా లేవు. చూడండి ఎట్లా ఉన్నాయో. ఘాట్ రోడ్ వచ్చింది ఇప్పుడు అయితే ప్రజెంట్. ఆహా బండి జుందు అంటుంది ఇప్పుడు. 88 అంట. బల్తాల్ అంట, బల్తాలు 41 అంట. సోన్మార్గ్ వచ్చేసి 26 అంట. బాబా ఏం లొకేషన్ మామ. దీనికి మించిన లొకేషన్ ఏమన్నా ఉందా చూడండి. మన సైడ్ అప్పుడప్పుడు బక్రీద్ అప్పుడప్పుడు తెస్తుంటారు కదా యాటల్ని. ఇగో ఇలాంటి యాటల్ని చూడండి, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక మొత్తం జూలు కుక్కలు ఎట్లుంటాయో సేమ్ అట్లున్నాయి. ఇక అమ్మ పొట్టేలు చూడండి, 2 పొట్టేళ్ళు. అన్నిట్లో కొమ్ములు చూడండి ఎట్లున్నాయో పెద్ద పెద్దగా. సారీ నా ముందు యాపిల్స్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇంకా కాలే అవి, అంటే కొంచెం ఈ సైజ్ అయినాయి. ఇంకా కొంచెం టైం పడతాయి, ఒక 1 మంత్ అట్లా టైం పడితే మంచిగా అవుతాయి. ఒక్కసారి చూపిస్తా చూడండి ఎన్ని యాపిల్స్. చాలా అంటే చాలా మస్తు. అంటే జామకాయలు ఎట్లా కాస్తాయో మన సైడు అంత ఘోరంగా కాసినాయి చూడండి. ఒక్కసారి చూడండి, ఆ బ్యాక్ కెమెరా నుంచి చూపెడతా ఉండి. చూడండి ఎన్ని యాపిల్స్ కాసినాయో, గుత్తులు. చాలా అంటే చాలా యాపిల్స్ చూడండి, చాలా కాసినాయి చూడండి అక్కడ సైడు. ఇంకా ఒక 1 మంత్ అట్లా అయితే మస్తు అవుతాయి. అంటే కొంచెం ఎర్రగా వచ్చి ఇంకా పండైనట్లు అవుతాయి. మస్తు అంటే ఫుల్ కాసినాయి. ఎంత ఘోరం చూడండి. వామ్మో గుత్తులు పట్టినాయి. మనం ముందుకెళ్ళిన తర్వాత మ్యాగీ చేసుకుందాం అనుకున్నాం కదా, ఈవినింగ్ అన్నా ఎప్పుడన్నా. ఇంకా ఇక్కడ క్యారెట్లు ఉన్నాయి, మిర్చి ఉంది, మనకు కావాల్సింది గోపిగడ్డ ఉంది, ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఏదన్నా తీసుకున్నాం వచ్చేసి కీర తీసుకున్నా, మిర్చి తీసుకున్నా, 3 ఎగ్స్ తీసుకున్నా. ఇంకా అంతే. ముందుకు పోయిన తర్వాత సాయంత్రం అన్నా అప్పటికి చేసుకున్నాం. భయ్యా ఏక్ ఫోటో నికాల్తే అట్లా రిక్వెస్ట్ చేసుకొని అడిగి ఫోటో తీసుకోవాలి. ఇప్పుడు వచ్చింది ఈ అన్న వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్యా. లొకేషన్ వా ఏం లొకేషన్ మామ ఇది. దీని అమ్మ జీవితం. లొకేషన్కి మించిన లొకేషన్ చూడండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, జిందగీలో ఇలాంటి లొకేషన్ ఎక్స్పెక్ట్ చేయరు. చూడండి కనిపిస్తుందా, మొత్తం GoPro మొత్తం తిప్పుతున్నా కనిపిస్తుందా చూడండి. వెనుక ఆడ ముందల ఆపి ఒక ఫోటో అయితే దిగుదాం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.
వీళ్ళందరూ మంచిగా వీడియో అయితే మంచిగా తీసిండ్రు. ఇన్స్టాగ్రామ్ లో మన వీడియో పెడతా ఒకసారి. 150 తీసుకున్నారు కానీ పోతేవని మంచిగా చేసారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. వెల్కమ్ బ్రో, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇప్పుడైతే సోన్మార్గ్ టన్నల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వెల్కమ్ టు సోన్మార్గ్ టన్నల్. చూడండి, ఆహా, టికెటా ఏందో కానీ ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నట్టు. మన బైక్లకు తీసుకుంటారా తీసుకోరా తెలియదు, కార్లకు అయితే తీసుకుంటారు. బైక్కి అయితే ఏం తీసుకుంటలేరు, ఓన్లీ కార్లకే. మనం ప్రజెంట్ వచ్చేసి సోన్మార్గ్ టన్నల్ దాటి కొంచెం ముందుకు వచ్చినాము. చూడండి లొకేషన్ మొత్తం చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపెడతా. చూడండి ఈ ఇండ్లు, ఆ కొండలు అవన్నీ చూడండి ఒక్కసారి. అసలుకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి అక్కడ గుర్రాలు ఎట్లా మేస్తున్నాయి చూడండి. ఇక్కడ సైడ్ అక్కడ ఏడ కనిపిస్తున్నాయి గుర్రాలు. ఇప్పటిదాకా కనిపించిందండి, ఎక్కడ పోయినా అక్కడ సైడ్. నెక్స్ట్ లెవెల్ చూడండి మొత్తం. ఆ ఇండ్లు చూడండి. రైస్ కప్ अभी दिसंबर ఫుల్ మిల్తా అవి. డిసెంబర్ జనవరి ఆ మధ్యలో అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది అంట ఐస్. ఇప్పుడు లేదు. లదాఖ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, శుక్రియా. వీళ్ళ గిరాకీ మాత్రం మంచిగా ఉంది. 200 100 రూపాయలు 150 ఎంతనో ఒక అంత అయితే వేస్తారు దెబ్బ అయితే. ఇగో ఈ లొకేషన్ లో రీల్ తీద్దామని అంటుండ్రు, కానీ నేను వీడియోలలో చాలా వీడియోలలో చూసినా, కానీ ఇప్పటిదాకా బైక్ రీల్ తీసిన కదా 150 ఇచ్చిన వాళ్ళకి. మళ్ళీ ఇంకా రీల్, ఇక ఆ రీల్ తీయకపోతేనన్నా ఈడ తీస్తుంటా అనుకో. గుర్రాలకైతే ఏడంటే ఆడ వదిలిపెట్టే ఉంటున్నాయి అవి. ఎందుకట్లా మనం ఒకటి తీసుకోపోతే బాగుంటుండేనేమో కదా గుర్రము. ఇట్లా ఫ్రీగా ఇస్తే ఎన్నిగానం ఎంతమంది తీసుకోపోతుర్రో గుర్రాలని. నోరు ఎండుకోబోతుంది నాకైతే. వాటర్ తాగుదాం అనుకుంటున్నా. ఇక్కడ మొత్తము అవి రేకుల ఇండ్ల లాగానే ఉండేటట్టున్నాయి. మొత్తం పైన బిల్డింగ్స్ ఏడ ఉన్నాయి చూడండి, ఆ రేకుల ఇండ్లే ఉంటాయి. ఈ కొండల పైన వాళ్ళ ఇండ్లు చూడండి. మరి ఏడంగా ఎక్కుతారు వాళ్ళు. అగో ఆ ఇండ్లు చూడండి, కనిపిస్తుందా? నాకు తెలిసి ఈడంగానే ఎక్కేటట్లు. ఇగో ఈ రోడ్డు పంచి, ఈ రోడ్డు ఇది కాదు రోడ్డు, ఇంకేడంగా వెళ్తారు. ఆ ముందు నుంచి ఏమైనా ఉందా అక్కడ సైడ్ నుంచి ఇట చూద్దాం. ఆగండి, ముందు నుంచి ఏడుంది, ఏడ లేనట్టుంది. ముందు నుంచి వాళ్ళు ఏ దారి నుంచి వెళ్తారేమో, బ్యాక్ సైడ్ నుంచి, అక్కడ సైడ్ నుంచి గిట. ఈ లొకేషన్ చూడండి, ఇవన్నీ కొండలు, ఇక్కడ వాటర్. ఆయన చూడండి మొత్తం ఇట్లా గిన్నెల వాటర్. ఇప్పటిదారేమో చాయ్ వేసుకున్నట్టు ఆడ కడుక్కొని వెళ్తుండు. ఓ మై బ్యూటీ, ఓ మై గాడ్, అసలుకి ఎట్లా ఉంది చూడండి, అసలుకి మామూలుగా లేదు. అక్కడ కింద చూడండి లొకేషన్. దేవుడా, ఇది ఏడ ఉంది మామ? మన ఇండియాలోనే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా ఇంత మంచి లొకేషన్లు? మా దేవుడు, మ్యాగీ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. అదే ఫీలింగ్ ఉంది. మంచిగా ఒక దగ్గర ఆపుకొని మ్యాగీ చేసుకుంటే ఎంత ఫీల్ ఉంటుంది తెలుసా? ఆహా. ఇక్కడ ఎండ ఏం లేదు, అంతగానం ఎండ ఏం లేదు, కానీ కూల్గా ఉంది వెదరు. మంచిగా మ్యాగీ చేసుకోవచ్చు ఈ టైంలో. రోడ్లు చూడండి ఒక్కసారి, రోడ్లు ఎక్సలెంట్ రోడ్లు, మామూలు రోడ్లు కావి. మన బండి ఇట్లా దింపుతుంటే ఎట్లుంది అక్కడ చూడండి రోడ్లు ఒకసారి. వా క్యా బాతే. ఆహా, మన బండి, ఈ కొండలు, ఈ లొకేషను, ఇదంతా అసలుకి అద్భుతం. ఇంకా అంతే. కాశ్మీర్లో ఉండే లొకేషన్ ఏడు ఉండదు అది అని చెప్తారు అందరూ. నిజంగానే కాశ్మీర్లో ఉండే అంత లొకేషన్ ఏడ ఉండదేమో. నిజంగా నేను చెప్తున్నా 100%. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అసలుకి. కాశ్మీరా ఇది, లేకపోతే మన పైలోకంలా ఉందా అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి బాగాలేదని పోయినోడు వానికైతే ఇంకా ఎట్లా కొట్టాలంటే అట్లా కొట్టాలి. కొంచెం కసి ఎక్కుతుంది, ఎందుకంటే ఇది మనం హైట్ ఎక్కుతున్నాం. ఇక్కడ వాళ్ళు వచ్చేటోళ్ళేమో డౌన్ వస్తారు, వాళ్ళు మనం హైట్ ఎక్కుతున్నాం. హైట్ ఎక్కే కొద్దీ మనకు కూల్ గాలి అనేది వస్తుంది. ఏం చెట్లు ఇప్పటి వరకు అర్థం కాలే. ఈ సైడ్లు ఉన్నవి ఏం చెట్లు నాకేం అర్థం కాలే ఇంతవరకు. ఇవన్నీ చెట్లు అవే, ఈ కొండల మధ్యలో మొత్తం అవే చెట్లు. మరి ఏం చెట్లో కామెంట్ చేయండి ఒకసారి, మీకు తీట తెలిస్తే గానా. ఈ కొండలు చూడు ఒక్కసారి, నేను షాక్ అయిపోయినా. ఇదేందిరా
మొత్తం చూస్తే ఇగో ఇప్పుడు మొత్తం ఇవన్నీ గ్రీనరీ చెట్లు ఉన్నాయి కదా, ఒకటేసారి సడన్ గా చూసే వరకు సాఫ్ ఉంది, సడన్ గా ఒకసారి చూసే వరకు ఏంద్రా నాయన ఇది ఎక్కడ నన్ను పోతున్నామా అనిపించినట్టు అనిపించింది నాకైతే. తీసుకుంటూ వెళ్తే ఎన్నో వ్యూస్ ఉన్నాయి, ఎన్నో లొకేషన్లు ఉన్నాయి, తీసుకుంటే ఇటు వెళ్తా అన్న వీడియోలు తీసుకుంటూ వెళ్తే. ఇది చూడండి కొండ, ఆహా రీసెంట్ గా ల్యాండ్ స్లైడింగ్ అయినట్టుంది ఇది కొంచెము, అందుగురించి ఇది మొత్తం కుప్ప కుప్ప పడ్డది. వాము ఏంద్రా నాయనా. ఇప్పుడు మన ఆర్మీ వెహికల్ వస్తున్నాయి, చూపిస్తా చూడండి, వాళ్ళకి సెల్యూట్ కొడతా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి 2 బండ్లు వెళ్తున్నాయి. అమ్మో ఇంత ఘాట్ రోడ్లులా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నిజంగా. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎప్పుడు ల్యాండ్ స్లైడింగ్ ఎనీ టైం తిరుగుతుంటారు కదా, ఎప్పుడు ల్యాండ్ స్లైడింగ్ అవుతాయో ఏమవుతాయో వాళ్ళకు తెలియదు అసలుకి, ఘోరం. జస్ట్ ఇప్పుడే మన తెలుగులో అయితే కలిసిరు, వీళ్ళని ఒకసారి అడుగుదాం ఎక్కడి నుంచి వస్తారు అన్న. ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామన్నా. మేము హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ అత్తాపురా, మెహదీపట్నం దగ్గర. మెహదీపట్నం దగ్గర. ఆ అన్న వాళ్ళిద్దరు అక్కడ సైడ్ బైక్ ఉందా, ఆ అన్న వాళ్ళిద్దరు కూడా మన తెలుగులే. చూడండి మస్తు అంటే మస్తు సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు కలవడం సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నయ్య, అన్నని కలిసినందుకు కూడా మేము చాలా చాలా సంతోషంగా. నిజంగా చూడగానే ఆగిపోయినాం మేము. అంటే ఇంత దూరం వచ్చినాక మన టీజీకి ఇబ్బందులు కనిపిస్తే ఆ ఫీల్ వేరు. అంటే అక్కడ సైడ్ అది కామన్ అనుకోండి, మన తెలంగాణలో కామన్ అన్న. ప్రతి ఒక్క స్టేట్ పంజాబ్, జేకే, ఢిల్లీ అవన్నీ ఉంటాయి. మన తెలంగాణ బండ్లు తక్కువ. చాలా తక్కువ. చాలా గ్రేట్ అన్నయ్య అయితే. చాలా ఈ లొకేషన్ దగ్గర వీడియో తీసుకుంటే అన్న వాళ్ళు కలిసారు. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడైతే ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మన తెలుగు వాళ్ళందరూ వచ్చారు కదా, అందరం కలిసి వెళ్ళిపోతున్నాము. మనం ఇప్పుడు వచ్చేసి ఈ కొండ ఉంది చూడండి, పక్కల కొండ, అది ఒక 10 స్తంభాల పైనకి ఇంకో రోడ్ ఉంది. ఆ రోడ్ పైనకి వెళ్ళాలి మనము. చూడండి చుట్టూ తిరిగి పైనకి వెళ్ళాలనేమో నాకు తెలిసి, వీడియోలు అట్లా అంటే మ్యాప్లు అట్లనే ఉంది. వామ్మో స్కూల్ వస్తుంది అసలుకి, చెదులు మొత్తం ఎండుకపోతున్నాయి చూడండి. మనం వచ్చేసి ఇక్కడ సైడ్ చూడండి, ఘోరం అంటే ఘోరం ఉంది అసలుకి. మనం అవతల సైడ్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి, అంత ఘోరంగా ఉంది అసలుకి. అక్కడ చూడొద్దు, అక్కడ మాత్రం చూస్తే మన కళ్ళు తిరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అక్కడ సైడ్ నుంచి వచ్చినాం, ఆ కింది రోడ్ నుంచి కనిపిస్తుందో కనిపిస్తలేదో, వామ్మో ఘోరంగా ఉంది. మన వెనుకోలు చూసి వాళ్ళు ఆ కింది అక్కడ సైడ్ రోడ్లను చూసే భయపడ్డారంట, ఈ రోడ్లను చూస్తే ఇంకా భయపడతారు వాళ్ళు. వామ్మో చూడండి ఒక్కసారి ఇక్కడ సైడ్ కాపుకొని వెంచర్ అయితే ఇంకా స్టార్ట్ అయినట్టుంది. ఘాట్ రోడ్లే, మంచిగా లేవు అస్సలకి, రోడ్లు మంచిగా లేవు. ఓహో పడేటట్టుంది, మొత్తం ఇట్లా మోడం మోడం అవుతుంది. ఇంకా ఉరుములు కూడా ఉరుముతున్నాయి, ఇచ్చారా ఆడాడ ఉరుముతున్నాయి. కానీ ఈ లారీ అయినా ఎట్లా తీసుకెళ్తుండే, అయినా ఇంత ఘాట్ రోడ్లా, ఎంత సీనియర్ అయితే ఇంత ఘాట్ రోడ్లా ఆయన రావాలి. ఒక చూడండి ఎన్ని టైర్లది, అది దగ్గర ఒక 20-18 టైర్ల బండేమో నాకు తెలిసి. ఇది మంచి పద్ధతి, ఇట్లా కార్ ఆపుకోవడం చాలా మంచి పద్ధతి. ఇగో ఇంత ఘాట్ రోడ్లులా ఈ లారీ ఎట్లా తీసుకొస్తుండో ఏందో నాకేం అర్థమవుతలేదు. భయ్యా కైసారా తుమ్. ఈ రోజులైతే ఇవి కూడా పడిపోతాయి చూడండి, మన పైన ఉన్నాయి చూడండి, అవి ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఎవరి మీద పడతాయో తెలియదు. ఇంకా కొన్ని రోజులు అయితే పడతాయి, ఖచ్చితంగా పడతాయి. మనం కింద ఉండి షాక్ అయినాం చూడండి. ఆ కింది రోడ్ల ఇగో ఇదే కొండ చూడండి, ఆ కింది రోడ్ల అవన్నీ ఇదేంద్రా నాయన ఇంత ముందరికి వచ్చింది ఏమన్నా, ఇవన్నీ చెట్లు ఉన్నాయి, ఒకటేసారి చెట్లు లేక చాలా షాక్ అయినా అని చెప్పిన చూడండి. ఇది అదే రోడ్డు చూడండి. అమ్మో ఇంత గుంతలు ఎట్లా వస్తున్నావు రా భయ్ నువ్వు స్పీడ్గా, మాకేమో ఈడ వాస్తుంది. ఆహా కచ్చరా రోడ్, పూరా కచ్చరా రోడ్. కొంచెం వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే ఒకవేళ వర్షం గిట్ట పడ్డదనుకో ఈ ల్యాండ్ స్లైడింగ్ ఎప్పుడు ఏడ అయ్యేది తెలియదని మస్తు అంటే మస్తు భయం వేస్తుంది. చాలా అంటే చాలా కూల్గా వస్తుంది. ఆహా ఖచ్చితంగా స్వెటర్ వేసుకోవాలనిపిస్తుంది నాకు. కాదు మీరు కూడా ఎంజాయ్ చేయాలని ఇవన్నీ లొకేషన్లు అనుక్షణం ఆపుకొని వీడియోలు తీసి మరీ చూపిస్తున్నా. చూడండి కొండలు చూడండి, మన వెనక సైడ్ బ్యాక్ సైడ్ మొత్తము చూడండి ఒకసారి. ఆ కొండలు ఆకాశానికి ఆనినట్టే ఉన్నాయి.
మొత్తం కూల్గా వస్తుంది వెదర్. మొత్తం పైనకి ఎక్కుతున్నాం ఇప్పుడు మనం. ఘాట్ రోడ్ పైనకి ఎక్కుతున్నాము. జస్ట్ ఇక్కడ ఎవ్వరు ఆపుతలేరు బండ్లు, కానీ మనం ఆపి ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాము. చూడండి ఒకసారి కింద పడితే తెలుస్తుంది, కానీ ఇక్కడ లోకల్లో ఉన్నట్టు డైలీ వెళ్ళేటట్టు, కానీ వీళ్ళు ప్రాక్టీస్ ఉన్నట్టుంది అట్లా వెళ్తారు. చూడండి అందరు అదో తాకించగలరయ్యా మీరు. థ్యాంక్ యూ. వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి. చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఫ్యూజ్ అయిపోతున్నాయి అసలుకి. ఇట్లా చేతులు అయితే ఇట్లా మంట అంటే మంటలు వేస్తున్నాయి అసలుకి. ఆహా, ఇంకా అక్కడ సైడ్ ఇంకెంత ఘోరం ఉంటుందో, కానీ ఇక్కడ సైడ్ ఇంత స్టార్టింగ్ లోనే ఇంతగానో ఘోరం ఉంది. బాతే క్యా బాతే. ఈ చల్లగా ఇవన్నీ పక్కకి పెడితే గోపురాలు కనిపిస్తుంది, నాకు అనిపిస్తలేదా చెప్పండి? నాకేం మాట్లాడడానికి వస్తలేదు. ఈ చల్లదనానికి అస్సలకేం మాట్లాడడానికి వస్తలేదు. ఒకసారి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో భయ్యా. ఇది మన ఫస్ట్ వాటర్ ఫాల్స్. ఇండ్ల నుంచి మన బండిని తీసుకెళ్ళాలి ఇప్పుడు. క్యా బాతే, కైసా దేకో. వాటర్ ఫాల్స్ మన బండి ఈ వాటర్ ఫాల్స్ నా చల్లగా ఉండే. వాటర్ మాత్రం మామూలుగా లేదు, చల్లగా. థ్యాంక్ యూ. బహుత్ తండా, బహుత్ తండా. మన తెలుగు వాళ్ళు ఇంకా రాలేరు, ఆడ ఉన్నట్టు ఇంకా చాలా దూరంలో ఉండ్రు. ఇంటి గురించే ఇంటికాడ చెప్పారేమో మమ్మీ వాళ్ళు అందరు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. అక్కడ ఎందుకు వెళ్తున్నావు రా, ల్యాండ్ స్లైడింగ్ అవుతున్నాయి, ఎందుకు వర్షాలు ఉన్నాయంట, ఎందుకు వెళ్తున్నావు అది అని చెప్పారు. అమ్మ డైలీ ఇట్లనే ఉంటుందా మరి? రోజు వర్షం పడుతుందా? ఈ రోజే వర్షం పడుతుందా తెలుస్తలేదు. ఏదన్నా ఒక దగ్గర ఆగి స్వెటర్ అయితే వేసుకోవాలనుకుంటున్నా. ఈడ ఆపుదాం బండి అయితే. వామ్మో నా వల్ల కాదు. ఇప్పుడే ఈడ ఆపుకున్నా. ఈ లొకేషన్ చూడండి, వర్షం పడుతుంది, చేతులు ఏం పని చేస్తలేవు. జాకెట్ ఇప్పేసి స్వెటర్ అయితే వేసుకున్నా. చూడండి ముందు లొకేషన్లు చూడండి, అక్కడ కార్లు ఎట్లా వస్తున్నాయో చూపిస్తా ఒకసారి. చూడండి ఒక్కసారి ఆ లొకేషన్ చూడండి ఒక్కసారి రోడ్లు చూడండి. ఎట్టు చూస్తే మొత్తం గలీజ్ గలీజ్ రోడ్లు ఉన్నాయి. ఎప్పుడు ఏం కింద పడేది తెలియదు అని భయం వేస్తుంది. ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. వెనక లారీలు వస్తున్నాయి చూడండి. మన గోప్రోలో ఛార్జింగ్ లేదు, మన ఫోన్ లో తీస్తున్నా చూడండి. ఇప్పుడే వాన పడుతుందని ఇక్కడ ఒక చాయ్ తీసుకున్నా. వాన పడుతుంది, చాలా అంటే చాలా కూల్గా ఉంది. చాయ్ అయితే తాగుదాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ తాగుదాం. మనకు చాయ్ కావాలి. చాయ్ పట్టుకుందామంటే కూడా వణుకుతున్నా, అసలు అంత ఘోరం ఉంది. కొంచెం తక్కువ అవుతుంది. దీని కింద వచ్చి చాయ్ తాగాను. ఒక్కటి చాయ్ వచ్చేసి 30 రూపీస్ అంట. లైట్ గా కొంచెం తగ్గింది కదా. ఈ బ్రో అయితే మంచిగా స్టిఫ్ గా మంచిగా అంతా మంచిగా తడవకుండా మంచిగా ఉంటారు. ఒకసారి లొకేషన్ చూడండి, ఆ గ్రీనరీ, ఆ కొండలు పైన, ఆ ఫాగు కొండలకు, ఆ మేఘాలు ఆ కొండలకు ఆనుకున్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి ఒక్కసారి. అక్కడ కింద ఏమో పని చేస్తుండ్రు, రోడ్డు పనే మరి ఏందో కానీ. ఇక్కడ వాటర్ ఫాల్స్, ఇక్కడ మన బండి. ఇప్పుడైతే మన గోప్రోని అయితే మౌంట్ చేసిన. ఎందుకంటే ముందు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:58 అవుతుంది. 5 అవుతుంది అనుకోండి సపోజ్గా. మనం ఒక 6 గంటల వరకు 7 గంటల వరకు రైడ్ చేసిన. ఇంకా మనం లొకేషన్ లేడ, ఈరోజు వీడియోలో లొకేషన్ లేడ చూపించగలుగుతాం ఛార్జింగ్ మొత్తం పెట్టేస్తే అని. ఒక 20% ఛార్జింగ్ ఎక్కింది. మీకు ఇవన్నీ లొకేషన్లు ఇవన్నీ చూపించాలన్నట్టు ఇంత సలీలైనా ఆపుకొని వీడియో గోపురం అయితే పెడుతున్నా. చూడండి ఇంత కూల్ వెదర్లా గుర్రాలు ఎట్లా మేస్తున్నాయి చూడండి ఒకసారి. క్యాంపింగ్ టెంట్ వేసుకున్నారు వాళ్ళు, అంటే వాళ్ళవేనా ఇట్లా గుర్రాలు క్యాంపింగ్ టెంట్ వేసుకున్న వాళ్ళవి. ఇప్పుడే ఈ లొకేషన్ దగ్గర అయితే ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. లారీలు ఇక్కడ సైడ్ చాలా ఘోరంగా వస్తారు. అంటే ఒక్క లారీని తప్పించి ఇంకో లారీ వాళ్ళు స్పీడ్ గా సైడ్ కొట్టుకుంటూ వస్తారు, మన బండ్ల పైనకి వస్తారు. చాలా జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళాలి. వాళ్ళని లారీలో వస్తారు అంటే మనం మెల్లిగా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి తాకిచ్చారు అనుకో, ఇంకా ఈ రోడ్లు ఆ సైడ్ పోతేనేమో గుంతలు, ఇక్కడ సైడ్కి పోతేనేమో గుంతలు, 2 సైడ్లు గుంతలు. అందు గురించే
మనం సైడ్ కాపుకున్నా వాళ్ళు ఇంకా ఎట్లన్నా వెళ్ళిపోను, మనం సైడ్కి అయితే ఆగాలి. వాళ్ళు చూడండి ఎంత మంచిగా క్యాంపింగ్ టెంట్ వేసుకున్నారో, అట్లా మనం కూడా క్యాంపింగ్ టెంట్ వేసుకుంటే బాగుంటది. కానీ ఏడేసుకోవాలి, వీళ్ళ దగ్గర వేసుకుంటే మళ్ళీ ఎవడన్నా బండి గుంజుకొని మనల్ని కొట్టి ఎక్కడన్నా పడేసి బండి తీసుకొని వెళ్ళిపోతే మనకి ఇంకా అతి భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ థాట్ మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు, ఆ థాట్ పెట్టుకుంటే మనం ట్రావెలింగ్ చేయలేము. వచ్చేసి ఈ బండి ఆయన వచ్చేసి తమిళనాడు ఆయనంట, ఈయన కూడా సోలోకి వచ్చిందంట. భయ్యా లడాక్. నేనేమంటున్నా అంటే ఇలాంటి ప్లేస్లలోకి వచ్చి వర్కౌట్ చేయండి, ఇలాంటి ప్లేస్లలోకి వచ్చి జిమ్ములు చేయండి, ఇలాంటి ప్లేస్లలోకి వచ్చి రన్నింగ్ చేయండి. ఎంత ఫిట్నెస్ ఉంటుంది తెలుసా మన బాడీ. ఇగో నా చేతులు అయితే ఇట్లా గట్టిగా అయిపోయినాయి, ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తము. 6 ప్యాక్ ఇట్లా కనిపిస్తాయి, ఇట్లా ఉత్తగా కనిపిస్తాయి. మన ఆర్మీ వాళ్ళు చూడండి అందులో రాళ్ళులా ఉంటారు, అగో అది ఇల్లులా కట్టుకున్నారు, ఆ రాళ్ళు ఉంటారు. ఏమన్నా గుంతలు గిట్ట పడితే ఇట్లా ఎప్పటిదప్పుడు నీట్ చేస్తుండ్రు. తెలంగాణ గుర్తు పట్టిరు చూడండి అప్పుడే, టీజీ టీఎస్ ఇవన్నీ గుర్తు పట్టేటట్టురు. మా అమ్మ ఈ కొండలని ఈ ఘాట్ రోడ్ ని ఇదంతా చూసి ఎక్కడ పోతున్నావురా, ఎక్కడ సైడ్ వెళ్తున్నావురా, మొత్తం ఎక్కడనో పోతున్నావు, మళ్ళీ వస్తావా ఇక్కడ మాకు కనిపిస్తావా కనిపించవా, ఎక్కడ వెళ్తున్నావు, బయట దేశం వెళ్తున్నావా లేకపోతే మన దేశంలోనే ఉన్నావా, ఎక్కడ సైడ్ వెళ్తున్నావు, అవేంటివి ఆ కొండలేంటివి, అదేంది అది అని అంటది చూడండి. ఖచ్చితంగా అంటది, 100% నేను చెప్తున్నా చూడండి, ఫోన్ చేసి మరీ అంటది. ఇలాంటప్పుడు బిస్కెట్లు అవసరం వస్తాయని ఆడ తీసుకున్నా. టీకే భయ్యా లేవో. వీడియో తీసిన అంకుల్ ఒకటి ఇప్పటిదాకా నా స్టాండ్ ఇరిగిపోయింది, గోప్రోది ఇది హెల్మెట్ ఒకటి ఇరిగిపోయింది, ఏది చూపిస్తా ఒక్క నిమిషము. ఇగో ఇది ఇరిగిపోయింది ఒకటి. వీడియో ఇక్కడ చాలా గాలి వస్తుంది, దీనిపైనే పెట్టిన నేను, ఈ సీట్ పైన పెట్టిన ఇరిగిపోయింది చూడండి కింద పెట్టి. ఇది గోప్రో అయితే మంచిగానే సేఫ్ ఉంది. ఏ తుడ్గానా అభి తుడ్గానా. ఓ ठीक है भैया ठीक है కావో तुम కావో అచ్చా కావో. ఈ కొండలు అయితే చూడండి ఎట్లా ఉన్నాయో, కొండలు మామూలుగా అంటే మామూలుగా లేవు చూడండి. ఆ తమిళనాడు బ్రో నేను ఊకుకే ఆపుతుంటే ఆయన పాపం ఊకుకే ఆపుకుంటుండు. బ్రో బ్రో సారీ नहीं अच्छा है ना लोकेशन. ओके ओके अच्छा है ना लोकेशन. వా 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 సూపర్ ఉంది చూడండి. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, అస్సలకి మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఆ కొండలు అవన్నీ చూడండి. ఇవన్నీ చూపించడానికనే గోప్రో ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టినా మళ్ళీ తీసిన. నేను లైఫ్ లో ఒక్కసారి కూడా అనుకోలేదేమో, అంటే అనుకున్నా, అంటే డ్రీమ్స్ ఇంకా చాలా అనుకున్నా, ఒక్కసారన్నా వెళ్ళాలి కానీ అనుకున్నా కానీ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత దూరం నేను వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఏదో ఒకటి పని చేసుకోవాలి, ఇంకా అక్కడనే ఉండాలేమో. నా లైఫ్ లో చనిపోయే వరకు ఒక్కసారన్నా పోనా అనుకున్నా, ఫైనల్ గా వచ్చేసిన మచ్చా. ఇంకా నేను చనిపోయినా పర్లేదు, అంత ఘోరం ఉంది నిజంగా చెప్తున్నా. నా డ్రీమ్ ప్లేస్ కి అయితే వచ్చేసిన. ఈ కొండలు ఇవన్నీ చూశాక మనసు తృప్తి అంటే తృప్తి ఉంది. నేను ఒక తెలియవంతునిగా నాకే మాటలు వస్తాయని పెద్ద పెద్ద మాటలు అయితే ఏం మాట్లాడాను, కానీ ఈ లొకేషన్లు మీరు చూడాలి, నేను లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. నాకు కూడా నేను ఎక్కడన్నా అంటే టీవీలో ఏడ వేసుకున్నా మా ఇంట్లో గుర్తుండిపోవాలన్నట్టే నేను తీస్తున్నా. మన యూట్యూబ్లో సక్సెస్ అయినా కాకపోయినా కూడా లైఫ్లో మాత్రం గుర్తుంటుంది మచ్చా. నిజంగా మనము ఏ కూలి పని చేసుకున్నా కూడా మనం ఫైనల్గా అయితే డ్రాస్కి అయితే రీచ్ అయిపోయినాము.